ప్రాణమైంది నీ సేవే ప్రభువా. నా ఊపిరి నువ్వు తిరిగి తీసుకునే లోపు కొంతమంది జీవితాలనైనా వెలిగించాలి, కొంతమందినైనా నీ కొరకు రక్షించాలి ప్రభువా. నీ సిలువ యాగమును, బలిదానమును కొంతమందికైనా పరిచయం చేయాలి. ఇది నా జీవిత లక్ష్యం. అందుకోసం నేను అవమానాలైనా, తిట్లైనా, తన్నులైనా, ఆఖరికి ప్రాణం వదలటానికైనా సిద్ధం, చచ్చిపోవటానికైనా సిద్ధం. శ్రమలకి భయపడి, ప్రాణానికి భయపడి సేవకురాల సేవ అంటే చావనే తీర్మానంతోనే ముందుకొచ్చాం. మా కోసం చనిపోయాడు యేసయ్య. మాకు ఇచ్చిన పిలుపు కూడా అదే, నీ కోసం ప్రాణం పెట్టా, నువ్వు కూడా నా కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమా? ఓ సిద్ధం ప్రభు అయితే రా అని పిలిచాడు. అలా సిద్ధపడే దేవుని కిందకి వచ్చాం, దేవుని రెక్కల కిందకి వచ్చాం. బతుకుదామని కాదు, చచ్చిపోదామనే వచ్చాం. ఎందుకంటే సచ్చినా తిరిగి బతికించే దమ్మున్నోడు మా దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు. సచ్చినా తిరిగి బతికించగల సత్తా ఉన్నోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.